సరే, తిమోతి పత్రిక చూడండి, 2:8. అక్కడ గుడ్ హ్యాబిట్ అని రాసి ఉండదు. తిమోతి పత్రిక 2:8. మొదటి పత్రిక 1 తిమోతి 2:8. పిల్లలందరూ ఉన్నాక మళ్ళీ ఇంకోసారి చెప్తానండి నేను. అంత మనకు అంత అవసరం లేదు, కానీ ప్రార్థన చేయవలెను, ప్రార్థన చేయవలెను, ప్రార్థన చేయవలెను. ప్రతి స్థలమునందును పురుషులు కోపములు సంశయములు మానలేని వారే పవిత్రమైన చేతులు వచ్చి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. అంటే స్త్రీలు చేయొద్దని కాదు, మనం ఆ వాక్యంలో ఉన్న భావాన్ని మాత్రమే తీసుకోవాలి. బైబిల్ చదవటం గుడ్ హ్యాబిట్, ప్రార్థన చేయటం కూడా గుడ్ హ్యాబిట్. పిల్లలందరూ అంటే చెప్పారు. ఫస్ట్ది ఏంటి? పీటర్ లేడు కాబట్టి చెప్పట్లా. ఫస్ట్ది ఏంటి? గుడ్ హ్యాబిట్ అంటే పిల్లలదే తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవటం. మిగిలిన నేను మర్చిపోయాను, ప్రస్తుతానికి రాసుకోలేదు. అంటే నాకు పిల్లల క్లాసు, పెద్దల క్లాసు, యూత్ బైబిల్ క్లాసు, పాటలు అస్సలు బిజీగా ఉంది. ఓకే, వచ్చేద్దాం, కంటిన్యూ చేస్తున్నాం. గుడ్ హ్యాబిట్ ఏంటంటే ప్రార్థన చేయటం గుడ్ హ్యాబిట్. మా ట్యూషన్లో ఉన్న 25 మంది పిల్లల్ని కూర్చోబెట్టాను రాత్రి. పెద్ద పిల్లలు 8th, 9th, 10th చదివే పిల్లలందరినీ కూర్చోబెట్టి ప్రార్థన ఎలా చేయాలని అడిగాను. ఒక్కొక్కళ్ళు ఒకలాగా చెప్పారు, కానీ ఇవన్నీ మన ఇంటి చుట్టూ తిరిగేస్తున్నాయి. ప్రార్థనలో ఇక్కడ తిరిగేస్తున్నాయి. మీరు ఎవరికైనా ఇప్పుడు స్కూల్లో పిల్లలందరూ మీరు చలవ చీటీ రాస్తారు కదా, ఏమని రాస్తారు? ప్రియమైన చెట్టుకు అని రాస్తారా అన్న. అదేంటి సార్? ప్రధానోపాధ్యాయుడికి అన్నారు. మరి ప్రార్థన ఎవరు చేయాలంటే దేవుడికి అన్నారు. మరి ప్రార్థన స్టార్టింగ్ అంటే అది తప్ప అందరూ చెప్పారండి. పరలోకమందున్న మా తండ్రి అనే మొక్క తప్ప ఏంటో చెప్పారు. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ప్రార్థనలన్నీ భూమి మీద ఎక్కడెక్కడే తిరుగుతున్నాయి, పరలోకానికి వెళ్ళలేదు అని. అదేంటి సార్ అన్నారు. ఇప్పుడు కరెక్ట్ నెంబర్ కొడితే ఇక్కడ నుంచి నువ్వు అమెరికాలో ఉన్నవాడితో 2 సెకండ్లో కనెక్ట్ అయిపోద్ది. హలో అనగానే హలో, మీకు ఉదయమా సాయంకాలం, మాకు సాయంకాలం మీకు ఉదయం అని అడిగేస్తాం. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఏంటంటే ముందు ట్యాబ్ పెట్టేసుకుంటే వాడు అక్కడ ఇంట్లో ఎలా ఉన్నాడో మనం ఇంట్లో ఎలా ఉన్నా అక్కడి నుంచి ఇక్కడ చూసేసుకుంటున్నాం. అంటే కరెక్ట్గా నెంబర్ కొట్టాలి. నెంబర్ కొడితే అమెరికా కనెక్ట్ అవుతుంది. మీరు కరెక్ట్గా పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన స్టార్ట్ చేయగానే దేవదూతలు ఎక్కడి నుంచి అక్కడ కనెక్షన్ కలిపేస్తాయి అని చెప్పారు. బాగా అర్థమైంది ఉపమానం. అమ్మో, అంటే పరలోకమందున్న మా తండ్రి అని మీరు అనలేదనుకోండి, స్టార్టింగ్లో మీ ప్రార్థన ఇక్కడ ఊళ్ళోనే తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్దో అని చెప్పాను. అర్థమైంది రాత్రి బాగా. దగ్గర 20 నిమిషాలు చెప్పాను. మంచి అవకాశం. ఇక్కడికి రమ్మంటే ఎవరు రాలేదండి. ఏం భయం లేదు. అందరికి వీడియోలు చక్కగా అప్లోడ్ చేసి షేర్ చేశాను. 50 వరకు వ్యూస్ వచ్చినాయి. భవిష్యత్తులో ఎవరికి కావాలన్నా చూస్తూ వింటారు. ఇప్పుడు ఉన్న అవకాశం అంటే రోజు 10 నిమిషాలు నేను చెప్పేసుకోవచ్చు వాళ్ళకి. ఇక్కడ చెప్పిన ప్రతిదాన్ని మళ్ళీ తిరిగి అక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, గుడ్ హ్యాబిట్ ఏంటంటే ప్రార్థన చేయటం అనేది గుడ్ హ్యాబిట్. ప్రార్థన చేయటం అనేది గుడ్ హ్యాబిట్. చాలా మంది పెద్దవాళ్ళకి కూడా, చర్చిలకు వెళ్ళే వాళ్ళకి కూడా ప్రార్థన చేయంటే పరలోకమందున్న యేసయ్య అని స్టార్ట్ చేస్తారు. ఆ ప్రార్థన కూడా భూమి మీద ఆగిపోద్ది. నేను చెప్పింది కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభువుల వారు మత్తయి సువార్త 5:5 ఏం చెప్పాడంటే, మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. ఫస్ట్ అందరూ కూడా మీ ఇష్టం, మా దేవుడైన పరలోకమందున్న మా తండ్రి అనొచ్చు, ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి అనొచ్చు, ఏమీ లేకుండా ప్రియ పరలోకమందున్న మా తండ్రి అనొచ్చు, తండ్రి అనొచ్చు. కొంతమంది తండ్రి యేసయ్య అని స్టార్ట్ చేస్తారు. తండ్రి యేసయ్య ఒకటి కాదు, తండ్రి వేరు యేసయ్య వేరు. అందుకని గుర్తుంచుకోండి చక్క సింపుల్గా, పరలోకమందున్న మా తండ్రి. చివరిలో క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. మరి మధ్యలో ఏం చెప్పాలి? వాళ్ళని అడిగే మధ్యలో ఏం చెప్పాలంటే ఏంటో చెప్తున్నారు. బస్సు ఎక్కినప్పుడు ఏం చేయాలి? క్షేమంగా చేర్చమని అడగాలి. అన్నం తినేటప్పుడు ఏం చేయాలి? ఈ ఆహారం చూడంటే పోగొట్టమని చేయాలి. అంతే తప్పితే అన్నం తినేటప్పుడు ఈ ప్రయాణం సాఫీగా సాగేటట్టు చేయమని అడగకూడదు. అసలు ఏం చెప్తున్నారంటే ఏంటో చెప్తున్నారు. అసలు ప్రార్థన అంటే అది ఏదేదోలాగా చెప్తున్నారు. ఇప్పుడు చాలా సిటీ రాసేటప్పుడు నేను ఇంట్లో సినిమా చూడడానికి ఈరోజు నాకు సెలవు కావాలని రాస్తారండి. అది కారణం, ఒంట్లో బాగోలేదనో జ్వరమన్నా రాస్తాం. అలాగా ఈ సందర్భాన్ని బట్టి మనం ఇప్పుడు మామగారు నుంచింది, ప్రస్తుతానికి పాట పాడడానికి ఆవిడ నుంచింది.
తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నేను పాట పాడుతున్నాను. పాట పాడే నాకు ఇంకొంచెం జ్ఞానం ఇవ్వండి. ఈవిడ పాటే పాట వింటున్నారు కదా మీరు, వినేవాళ్ళు దాన్ని గ్రహించుకుని అర్థం చేసుకుని మార్చుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. సింపుల్. దేవుడితో మాట్లాడాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని గుర్తుంచుకోండి. గంటల తరబడి మాట్లాడితే మెంటలో వచ్చేస్తుంది దేవుడికి. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు మీ సమయం నాకు గంట కావాలి ఇస్తారా అంటే ఏ అమ్మో అంటే ఇప్పుడు దేవుడి దగ్గర తగులుకు మీ ఇష్టం. అప్పుడు ఏమైపోద్ది అంటే కట్, ఇంకా అనవసరం వదిలేండి బాబు, ఈ ప్రార్థన అవ్వద్దంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చక్క సింపుల్గా 2-3 మొక్కల్లో తేల్చేయిపోతే ఎంత ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నారంటే కోట్ల మంది ప్రార్థనలు వెళ్ళాలి అక్కడికి. వీళ్ళందరికీ సమాధానం ఏంటి? ప్రార్థన అంటే వినేసి ఊరుకోడండి. నేను ఒక లాజిక్ చెప్పమంటారా? ఇక్కడ కూర్చున్న మీ అందరు బాప్తీసం తీసుకున్నారు అంటే మీరు బాప్తీసం తీసుకోవాలని మీకోసం ఎవరో ప్రార్థన చేశారు తెలుసా మీకు? పని నేను చెప్పింది మీకు అర్థమైందా? మీరు బాప్తీసం తీసుకోవడం కోసం మీకోసం ఎవరో దేవుడికి రిక్వెస్ట్ పెడితే ఆయన ఎవరి ద్వారానో మీకు తెలియజేసి మీరు బాప్తీసం తీసుకుని సంఘంలో ఉండేటట్టు చేశారు. ఇదంతా దేనివల్ల అంటే ప్రార్థన వల్ల. ప్రార్థనకు అంత ఉందండి. ప్రార్థన ఒక్క కన్ను అయితే బైబిల్ చదవటం 2 కన్ను, రెండో కన్ను. ప్రార్థన లేకుండా బైబిల్ చదివిన ఉపయోగం ఉండదు, బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకోకపోయినా ఉపయోగం ఉండదు. 2. అందుకనే ఒక పాట రాశాను చిల్డ్రన్స్ బైబిల్ సాంగ్స్లో 4వ పాట. ఎడతెగక చేయాలి ప్రార్థన, అనుదినము చదవాలి వాక్యం. 4వ పాట రాశాను. సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది పాట. అందుకని ఉల్లి దగ్గర పెట్టుకుని రాశాను దాన్ని. ఇంత రాయకుండా 4 వచనాల్లో పాట అయిపోద్ది. అంటే పాట స్టార్టింగ్ చెప్పగలరా? దేవునితో మాట్లాడాలంటే చెయ్యాలి ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడాలంటే చదవాలి వాక్యమే. కంటిన్యూషన్. అనుదినము చదవాలి వాక్యమే, ఎడతెగక చెయ్యాలి ప్రార్థనే. 66 పుస్తకాలను పిండి ఒక పాట పెట్టానండి. ఇంకెవరైనా రాసిన అంతకు మించి రాయడం ఉండదు. ఓకేనా? ఇది చిన్నపిల్లలదే గుడ్ హ్యాబిట్. ఏంటంటే చిన్నపిల్లలు గుడ్ హ్యాబిట్ ప్రార్థన చేయాలి. ఓకేనా? కంటిన్యూషన్ తర్వాత ఇస్తుంది. తర్వాత ప్రసాద్ ఒకసారి ఆఫ్ చేసాను. నువ్వు చెప్పట్లా, నువ్వు